ఎగ్ లేకుండా ఇంట్లో ఓవెన్ లేకపోయినా సరే ఎగ్లెస్ స్పాంజీ కేక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి. మంచి టీ టైం కేక్ కింద చాలా చాలా బాగుంటుందన్నమాట. సేమ్ బేకరీ స్టైల్లోనే ఉంటుందండి. వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 కప్ కర్డ్ వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత 1/2 కప్ షుగర్ వేసుకోవాలన్నమాట. 3/4 కప్ ఆయిల్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. కేక్ పర్ఫెక్ట్ గా రావాలంటే మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుందన్నమాట. 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని, 1 కప్పు మైదా ఫ్లోర్ కూడా వేసుకొని, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని, 3/4 కప్పు మిల్క్ కూడా వేసుకొని మిశ్రమాన్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ మౌల్డ్ కి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేసేసి 10 మినిట్స్ ముందు ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో స్టాండ్ పెట్టుకొని ఈ కేక్ మౌల్డ్ పెట్టుకొని ఒక 30 మినిట్స్ స్టవ్ సిమ్ లో పెట్టుకొని కేక్ ని బేక్ చేసామంటే పర్ఫెక్ట్ గా ఎగ్లెస్ స్పాంజీ కేక్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా కేక్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఇంట్లో ఓవెన్ లేకపోయినా సరే ఇలాంటి బేకింగ్ ఐటమ్స్ చాలానే చేసుకోవచ్చండి. మన వీడియోస్ లో ఉంటాయి, చూసేయండి. బై.